ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొక్కసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? మరి యొక్క శుభ సందర్భంలో మనం క్రిస్మస్ మాసంలో ఉంటున్నాం. ఎంతో ఆనందకరమైనటువంటి దినాలలో మనం సంతోషంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం ప్రియులారా. మరి దేవుడు మనతో అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మన మానసికంగా, శారీరకంగా, మన హృదయంలో మరి శుద్ధీకరించుకోవాలి. మనల్ని మనం తయారు చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఇది గొప్ప మహోత్సవం. యేసు ప్రభు మరి పరలోకం నుండి ఈ లోకానికి దిగి వస్తున్నటువంటి ఈ యొక్క వేడుకను మనం జరుపుకుంటూ ఉండగా మనం అన్ని విధాలుగా సిద్ధపడాలి. మరి దేవుడినికి ఏ టాలెంట్ ఇచ్చినా, దేవునికి పాటలు పాడే టాలెంట్ ఇచ్చినట్లయితే దేవుని పాటలు నేర్చుకోండి. క్రిస్మస్ పాటలు, మరి క్రిస్మస్ నాట్యము, అంటే నాట్యంతో కూడా మనం దేవుని స్తుతించాలి. మరి ఎన్నో ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి కదా మన క్రిస్మస్ వేడుకల్లో. కాబట్టి ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. మరి దేవుడు ఈ లోకంలో ఆయన ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడండి? త్రోసి వేసిన రాయిని మూలరాయిగా మారుస్తానంటున్నాడు. ఈ లోకంలో పనికిరాని వారిని, మరి లోకం తృణీకరించినటువంటి వాళ్ళని దేవుడు ఆయన ఎన్నుకొని ఆయన యొక్క సాక్షులుగా మారుస్తున్నాడు. మరి ఇక క్రిస్మస్లో కూడా దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డలు మరి చాలా గొప్పవాళ్ళు, ఐశ్వర్యవంతులు, అందరిలో పేరు ప్రతిష్టలు పొందుకున్న వాళ్ళు కాదండి. ఎవరికి తెలియనటువంటి వాళ్ళని, చాలా సమాజంలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరియ తల్లి. మరి మరియ తల్లి ఒక చిన్న అమ్మాయి, యవనస్తురాలు, ఒక కన్యక, ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి ఒక అమ్మాయి. పేద కుటుంబం వాళ్ళది. మరి యోసేపు గారు చూస్తే కూడా ఆయన కూడా ఒక పేద కుటుంబంలో జన్మించారు. వాళ్ళేమీ ఐశ్వర్యవంతులు కాదు, వాళ్ళకంత డబ్బు లేదు, అంత పేరు ప్రతిష్టలు లేవు. కానీ దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, ఆ యొక్క స్త్రీని ఎన్నుకున్నాడు, యోసేపు గారిని ఎన్నుకున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు అనుకోవచ్చు, మరి దేవుని పనికి నేను సరిపోతానా, మరి దేవుడు నా హృదయంలో జన్మించడానికి నేను సరిపోతానా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఏ యోగ్యత లేని వాళ్ళనే ఆయన ఎన్నుకుంటాడు. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అని ఆ యొక్క జ్ఞానులు ఈ యొక్క హేరోదు దగ్గరకు వచ్చినప్పుడు హేరోదు గ్రంథాలను తెరచి అన్నీ కూడా మరి వెతకడం జరుగుతుంది. వాళ్ళు యేసు ప్రభు గురించినటువంటి ప్రవచనాలు ఎక్కడ ఉన్నాయని వాళ్ళు వెతికినప్పుడు మరి యెషయా గ్రంథము, తర్వాత మీకా గ్రంథంలో వాళ్ళకి దొరుకుతుంది. మరి అక్కడ మనం చూసిన మీకా గ్రంథములో మరి ఎఫ్రాతా, బెత్లెహేమా, మరి నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము స్వల్పమైన దానవు కాదు, నిన్ను పరిపాలించే దేవుడు, మరి ఈ లోకాన్ని పరిపాలించేటువంటి రాజు నీలో నుండే వస్తాడు. అంటే ఈ యొక్క బెత్లెహేం అనేది చాలా చిన్న గ్రామం అండి. అన్ని యూదా ప్రాంతములో అన్ని గ్రామాల కంటే కూడా బెత్లెహేము చాలా చిన్న గ్రామం. మరి ఈ చిన్న గ్రామం అనుకోవచ్చు, నేను చాలా చిన్నదాన్ని కదా, ఈ గ్రామం నుంచి ఏమొస్తుంది, ఈ గ్రామంలో మరి అంత గొప్ప కార్యం ఏం జరుగుతుంది, నేను చిన్నదానని అనుకుంటున్నావు. కానీ ఈ లోకాన్ని పరిపాలించే దేవుడు నీలో నుండే ఉద్భవిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే మన జీవితంలో కూడా నేను చాలా చిన్నదాన్ని, లేకపోతే నాకు ఎక్కువ చదువు లేదు, లేకపోతే నేను ఏదో చిన్న జాబ్ చేస్తున్నాను, నాది ఒక చిన్న శాలరీ, నాది చిన్న కుటుంబము, చిన్న ఇల్లు. సో ఏదైతే లోకానికి ఏం కావాలంటే చాలా పెద్ద పెద్దవి కావాలి. పెద్ద ఐశ్వర్యవంతులని, పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళని, పెద్ద కారు ఉన్న వాళ్ళని, చాలా కాస్ట్లీ కారు ఉన్న వాళ్ళని, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళని, ఎక్కువ బంగారం ఉన్న వాళ్ళని, పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళని గౌరవిస్తారు, ఘనపరుస్తారు, గుర్తిస్తారు. ముఖ్యంగా సమాజంలో వాళ్ళని మాత్రమే గుర్తిస్తారు. నార్మల్గా ఉన్న వాళ్ళని, పేదవాళ్ళని ఎవరు గుర్తిస్తారు? ఎవరు పట్టించుకోరు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే అండి ప్రియులారా, ఈ లోకంలో ఎవరైతే తృణీకరించబడతారో, అంటే ఈ లోక పరంగా డబ్బును బట్టి కానీ, హోదాను బట్టి కానీ, మరి చదువును బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ ఎవరైతే తృణీకరించబడతారో వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటాడు, సెలెక్ట్ చేసుకుంటాడు.
వాళ్ళని దేవుడు గొప్పగా అభిషేకిస్తాడు, వాడుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ మరియను ఎన్నుకున్నాడు, చిన్న అమ్మాయి, పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయిని ఎన్నుకున్నాడు. మరి యోసేపు గారిని ఎన్నుకున్నాడు, పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆ యొక్క యోసేపు గారు. మరి ఇక్కడ ఒక చిన్న గ్రామాన్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు, బెత్లెహేం అనే గ్రామం. మరి ఆ గ్రామం గురించి ఒక ప్రవచనమే రాయబడింది. బెత్లెహేమా, నీవు ఎంత మాత్రము చిన్న దానవి కాదు, స్వల్పమైన దానవు కాదు, నువ్వు ఏమాత్రం తక్కువ దానవు కాదు. ఎందుకంటే దేవాది దేవుడే లోక రక్షకుడు నీలో పుడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చిన్నదానివి కావచ్చమ్మా, నీకు ఎక్కువ డబ్బు లేకపోవచ్చు, నీకు ఈ లోకపరంగా ఏమి లేకపోవచ్చు, కానీ శుభవార్త ఏంటంటే యేసు ప్రభు నీలో జన్మిస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు నీలో ఉన్నాడు, యేసు ప్రభు నీలో పుట్టాడు. మరి ఈరోజు నువ్వు దేవుని ముందు మరి కూర్చొని, టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, లోకం నిన్ను తృణీకరించవచ్చు, కానీ దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. లోకాన్ని పరిపాలించే రాజాదిరాజు, ప్రభుల ప్రభు నీలో ఆయన పుట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు దేవునిలో సంతోషిస్తున్నావా? ఎస్, దేవాది దేవుడు నీలో ఉన్నాడమ్మా. నువ్వు ఎందుకు భయపడాలి? దేనికి చింతించాలి? ఈ లోకాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు, నీ కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే యేసు ప్రభు మరి ఎన్నో పెద్ద పెద్ద భవనాలని కానీ, రాజభవనాలని కానీ, పెద్ద పెద్ద గృహాలను కానీ ఆయన కోరుకోలేదు. ఆయన జన్మించడానికి ఒక చిన్న పశువుల పాకని కోరుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది నాకు సొంత ఇల్లు లేదండి, లేకపోతే నాకు మంచి కాస్ట్లీ ఇల్లు లేదు అని బాధపడుతూ ఉంటారు, లేకపోతే పెద్ద పెద్ద సౌకర్యాలు నాకు లేవు అని బాధపడుతుంటారు. కానీ ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఎలాంటి గృహంలో ఆయన జన్మించాడు. మరి ఆయన చాలా ఒక చిన్న గృహం కూడా కాదది, ఒక పశువుల పాక, అంటే పశువులు నివసించేటువంటి స్థలము. ఆ స్థలములో యేసే జన్మించాడు. అంటే అందరి చేత ఒక తృణీకరించబడినటువంటి స్థలం అది. ఎవరు కూడా కోరుకోరు, ఎవరు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడరు, కానీ దేవుడు ఆ ప్లేస్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎవరు ఇష్టపడని ప్లేస్ని దేవుడు ఎన్నుకుంటాడు. ఆ యొక్క స్థలము అంటే దుర్వాసనతో నిండినటువంటి స్థలం, అంటే మన హృదయానికి గుర్తుగా ఉందండి. పశువుల పాక మన హృదయానికి గుర్తు. అంటే మన హృదయంలో కూడా ఎన్నో చెడు ఆలోచనలు, మరి చెడు ఆశలు, మన హృదయంలో ఎంతో పాపము, క్రోధము, ద్వేషము, పగ, కక్షలు, ఇవన్నీ కూడా మరి పాపముతో మన హృదయము దుర్వాసనతో ఉందండి, మలినమైపోయింది. మన హృదయము, మన ఆత్మ మలినమైపోయింది ప్రియులారా. ఇలాంటి మన హృదయములో ఇలాంటి పాప పూరితమైనటువంటి హృదయాన్ని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే దానికి సూచనగా ఆయన పశువుల పాకలో జన్మించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన నిజంగా పశువుల పాకలో పుట్టింది, దానికి అర్థము మరి మన జీవితం కూడా ఒక పశువుల పాకగా, ఒక దుర్వాసనతో, ఒక ఎలాంటి అర్హత లేనటువంటి జీవితంగా మన జీవితం మార్చబడింది. కాబట్టి ఇలాంటి జీవితాలను ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకోవడానికి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడమ్మా. మరి చూడండి, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక మంచి వార్త, ఒక శుభవార్త, ఒక పెద్ద ఫంక్షన్ అవుతుందంటే పెద్ద పెద్ద గెస్ట్లను మనం పిలుస్తాం, పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తాం, చాలా హై పొజిషన్లో ఉన్న వాళ్ళని పిలుస్తాము, మనకి చాలా మన హోదాకి తగిన వాళ్ళని పిలుస్తాము. అంతేగాని మరి మామూలుగా ఉన్న వాళ్ళని పిలుస్తామా అండి? పిలవము కదా. కానీ దేవుడు చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి మరి ఆయన ఆ యొక్క పశువుల పాకలో ఆ యొక్క తొట్టిలో పెట్టబడి ఉన్నప్పుడు ఆ సందేశాన్ని చెప్పడానికి దేవుడు ఎవరి దగ్గరికి పంపించాడండి? ఆ శుభ సందేశాన్ని మొట్టమొదట ఎవరికి దేవుడు తెలియచేశాడో తెలుసా? పేదవాళ్ళైన గొర్రెలను కాచుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపరులకి. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియులారా. మరి గొర్రెల కాపరులు వాళ్ళు చాలా పేదవాళ్ళు, ఎన్నో కష్టాలలో ఉన్నారు, సమస్యలలో ఉన్నారు, బాధలతో ఉన్నారు. వాళ్ళు ఆ యొక్క పశువులను కాచుకోవడమే వాళ్ళ యొక్క జీవితము. వాటి ద్వారా వచ్చే అటువంటి ఆదాయంతో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి పేద స్థితిలో ఎవరు పట్టించుకోనటువంటి, ఎవరు ఎన్నిక చేయనటువంటి ఆ యొక్క
మరి కాపర్ల దగ్గరికి దేవుడు తన దూతలను పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి ఆ దూతలకి మరి సందేశం అందిస్తూ ఉన్నాడు. మరి వాళ్ళు ఆ సందేశాన్ని తీసుకొని ఇదిగో దేవుడు లోకరక్షకుడు పుట్టాడు, మరి మనం వెళ్ళి చూడాలి అని చెప్పేసి ఎంతో సంతోషంగా వాళ్ళు పరిగెత్తుకుంటూ మరి దేవుని దగ్గరికి వచ్చారు. ఆ యొక్క పశువుల పాకలో ఉన్నటువంటి యేసు ప్రభుని చూసి వాళ్ళు ఆనందంతో సంతోషంతో ఆయనని ఆరాధించారు. ప్రియులారా, చూసారా, తృణీకరించబడిన వాళ్ళకి సువార్త ప్రకటించబడింది. యేసు నీ కోసం జన్మించాడు అనేటువంటి ఒక శుభవార్త. ఈరోజు నా ప్రియమైన సోదరి సోదరుడా, మరి చాలామందికి ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి, కొండల్లో కోనల్లో లోయల్లో ఉన్న వాళ్ళకి తెలియదు యేసు ప్రభు పుట్టాడు అనే సందేశము. మరికి వాళ్ళకి తెలియకుండా ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. పిల్లారా, మరి మనము ఏం చేయాలి? మనము కూడా మరి ఆ కాపర్లు యేసు ప్రభుని చూసి బయటికి వెళ్ళి ఎంతోమందికి వాళ్ళు ప్రకటించారు, మేము ఇలాగా ప్రభుని చూసాము అని వాళ్ళందరికీ ప్రకటించి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మామూలు వ్యక్తులు చెప్పారా అండి? దేవదూతలు చెప్పారు. దేవదూతలు వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళకి చెప్పినటువంటి ఆ సందేశాన్ని వాళ్ళు ఎవరికి చెప్పకుండా మనసులోనే పెట్టుకుంటారా? లేదు కదా, వాళ్ళు వెళ్ళి అందరికీ చెప్పి ఉంటారు. సో ఈరోజు ఈ శుభ సందేశం అంటే ఈ యొక్క క్రిస్మస్ పండుగ కేవలము మన కోసం మాత్రమే కాదండి. ఈ సందేశాన్ని మనం అందరికీ చెప్పాలి. ఈ యొక్క దినాలలో, ఈ యొక్క నెల అంతా కూడా, ఈ డిసెంబర్ నెల అంతా కూడా మరి మనం కనిపించిన వాళ్ళకి యేసు ప్రభువు నీ కోసం కూడా జన్మించాడు. క్రిస్మస్ అంటే కేవలం మా కోసమే కాదండి, క్రైస్తవుల కోసమే కాదు, ప్రతి ఒక్కరి కోసం కూడా దేవుడు జన్మించాడు అనే విషయాన్ని మనం వాళ్ళకి తెలియచేయాలి. హల్లెలూయా. అలాగే ప్రియులారా, తృణీకరించబడినటువంటి మరి యేసు ప్రభు జన్మించక ముందు ప్రియులారా దేవుడు ఎన్నుకున్నటువంటి ఇద్దరు దంపతులు ఉన్నారు, జకర్యా, ఎలిజబెత్. మరి లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకా వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చేసారు. వాళ్ళు ఇంకా అందరూ కూడా వాళ్ళని తృణీకరించేశారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి సంతానం కలగలేదు, ఇంకా అయిపోయింది. ఆమె గొడ్రాలుగానే, అంటే ఒక గొడ్రాలు అంటే ఒక శాపముతో ఉన్నటువంటి బిడ్డగా వాళ్ళు చూసేవాళ్ళు, శాపగ్రస్తులుగా చూసేవాళ్ళు అనమాట. వాళ్ళు అలా సంతోషం లేకుండా మరి బాధతోనే వాళ్ళ జీవితాన్ని ముగించుకునే సమయంలో దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. జకర్యాకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరి దేవదూత వచ్చి అతనికి సందేశం ఇస్తున్నాడు, ఇదిగో నీకు ఒక కుమారుడు జన్మించబోతున్నాడు, మరి దేవుని కంటే ముందుగా నీ కుమారుడు జన్మిస్తాడు, ఆయనకి యోహాన్ అనే పేరు పెట్టాలి నువ్వు అని చెప్పినప్పుడు మరి అతని ద్వారా అందరికీ సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఆయన పుట్టుక వలన సంతోషం కలుగుతుంది అని చెప్పాడు. చూడండి ప్రియులారా, మరి దేవుడు క్రిస్మస్కి ముందు, అంటే ఆ క్రిస్మస్ టైంలో యేసు ప్రభు జన్మించడానికి ముందుగా మరి తన దూతగా యోహానుని పంపించారు. మరి ఆ యోహాను పుట్టడానికి కూడా దేవుడు ఎలిజబెత్ని ఆశీర్వదించాడు. అంటే ఈ యొక్క సన్నివేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ, అంటే క్రిస్మస్ ముందు కానీ తర్వాత కానీ ఆ సమయంలో కానీ పాల్గొన్న వాళ్ళందరి హృదయాలలో ఏం నింపబడిందండి? సంతోషం నింపబడింది. హల్లెలూయా. జ్ఞానులు లోపలికి వచ్చారు. వాళ్ళు వాళ్ళ బహుమానాలు తీసుకొని లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు అత్యానంద భరితులయ్యారంట. వాళ్ళు ఎంతో ఆనందంతో నింపబడ్డారంట. గొల్లలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎంతో ఆనందంతో నింపబడ్డారు, సంతోషంతో నింపబడ్డారు. గంతులు వేస్తూ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మరి జకర్యా, ఎలిజబెత్ జీవితంలో ఆనందం, ఎప్పుడు లేని సంతోషం వాళ్ళలో నింపబడింది. మరి వాళ్ళకి కుమారుడు జన్మించాడు. హల్లెలూయా. మరి మరియా, యోసేపులు వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వాళ్ళ ఆనందంతో ఉంటారు. ఎందుకంటే దేవుని కుమారుడే వాళ్ళ మధ్యలో జన్మించాడు. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరుడా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మరి యోహాను సువార్త 16:20 వచనంలో మనం చూసినట్లు మన దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన చెప్పాడు, నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. ఈ క్రిస్మస్కి నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దుఃఖము, ప్రతి ఒక్క వేదన అన్నీ కూడా మరి దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు.
ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయన పుట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో వెలుగు నింపాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో మరి ఆయన సంతోషాన్ని నింపాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు దుఃఖంతో ఉన్నావా? నీ సమస్యలను బట్టి కావచ్చు. మరి జకరియా ఎలిజబెత్ యొక్క సమస్య ఏంటండి? వాళ్ళు సంతానం లేకుండా ఉన్నారు. ఈరోజు అదే ప్రాబ్లంతో నువ్వు కూడా ఉన్నావా? నీకు సంతానం లేదా? మరి దేవా, బైబిల్లో ఎన్నో అద్భుతాలు నువ్వు చేసావు కదా, ఎంతోమందికి చేస్తున్నావు. మరి నా జీవితంలో ఎప్పుడు జరుగుతుంది? నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, లేకపోతే నాకు ఇంకా వివాహం కాలేదు, లేకపోతే నా ఇంట్లో ఇంకా ఈ పరిస్థితి ఇలాగే ఉంది, నా భర్త మారలేదు, తాగుబోతుగా ఉన్న నా భర్త, మరి నా భార్య మారలేదు, నా పిల్లల జీవితం మరి చాలా దారుణంగా ఉంది. నేను ఎలా సంతోషంగా ఉండగలను? ఎలా నేను సంతోషంగా ఈ క్రిస్మస్ నేను జరుపుకోగలను అనేసి నీవు బాధపడుతూ ఉన్నావా? నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. దేవుడు నీ కుటుంబాన్ని మార్చగలడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన మార్చగలడు. మరి దేవదూత మరియమాతతో ఆయన చెప్పారు, లూకా సువార్త 1:37 దేవుడు పలికిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే, దేవుడు ఒక వాగ్దానం మన జీవితంలో ఇచ్చాడంటే, నా ప్రియమైన సోదరి సోదరుడా, అది ఎంత అసాధ్యమైనా సరే, అంటే డాక్టర్లకు అసాధ్యం కావచ్చు, నీకు నాకు అసాధ్యం కావచ్చు, మనుషులకి అసాధ్యం కావచ్చు, నీ బంధువులకు అసాధ్యం కావచ్చు, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమస్తము చేయగల దేవుడు నీలో జన్మిస్తూ ఉన్నప్పుడు ఇది అసాధ్యమని నువ్వు ఎందుకు అనుకుంటూ ఉన్నావు? సైతానుడు నీ మనసులో ఎన్నో అనుమానాలు పుట్టిస్తాడు. ఇది జరగదు, ఇంకంతే, నీ జీవితంలో ఎన్నో క్రిస్మస్లు దాటిపోయాయి, ఎంతోమంది దీవించబడుతున్నారు, కానీ నీ జీవితంలో మాత్రం ఎలాంటి సంతోషం లేదు అనేసి సైతానుడు నీకు చెప్తూ ఉంటాడు. దేవుడు నీ జీవితంలో ఏమీ చేయట్లేదని ఒక నెగిటివ్గా, అంటే ఒక అవిశ్వాసపు తలంపులు నీలో పుట్టించవచ్చు. ఆంధ్రాలో ఒక గ్రామంలో నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు 2 భార్యాభర్తలు వాళ్ళు నా దగ్గరికి ఎంతో బాధగా, చాలా విచారంగా వచ్చారు. వాళ్ళకి వివాహమై కనీసం 25 సంవత్సరాలు అవుతుంది. మరి భర్త తాగుడికి లోనైపోయాడు, ఎందుకంటే పిల్లలు లేరు. ఆ బాధతో ఆయన తాగుడికి, వ్యసనానికి లోనైపోయాడు. ఇద్దరి మధ్యలో శాంతి లేదు, సమాధానం లేదు, గొడవలు. అలా ఉంటుండగా మరి వాళ్ళు వచ్చి, సిస్టర్ మా కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళు అడిగారు. అమ్మ, దేవుడు నీకు సంతానం ఇవ్వగలడని మీరు నమ్ముతున్నారా? ఎస్, నమ్ముతున్నామండి. సో మీరు విశ్వాసంతో ఈ వాక్యం చదవండి, సమూయేలు గ్రంథం మరి చదవండి. హన్నాని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు, జకర్యాని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడమ్మా. వాక్యం చదవమని చెప్పాను ప్రియులారా. 5 సంవత్సరాల తర్వాత నేను ఆ గ్రామానికి మళ్ళీ వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు ఈసారి ఇంకొక పాపతో నా ముందుకు వచ్చారండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి నేనైతే మర్చిపోయాను, ఎందుకంటే 5 ఇయర్స్ అయింది, నాకు అసలు గుర్తు కూడా లేదు. కానీ వాళ్ళు వచ్చి చెప్తున్నారు, సిస్టర్ మీరు 5 సంవత్సరాల క్రితం వచ్చి మరి మాకు ఇక్కడ సువార్త చెప్పారు, ప్రార్థన చేశారు, మరి మీరు వెళ్ళిన తర్వాత దేవుడు మాకు ఈ యొక్క చక్కటి పాపను అనుగ్రహించాడు అని ఆ పాపను వాళ్ళు చూపించారు. నిజంగా ప్రియులారా, అంటే 25 ఇయర్స్, 25 సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళని దర్శించి ఒక చక్కటి పాపనిచ్చాడంటే దేవుడికి అసాధ్యమైంది ఉందా అండి? దేవుడు ఈరోజు కూడా ఆయన అదే అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కావచ్చు నీ ప్రాబ్లం ఇంకొకటి ఉండొచ్చు, నీకు ఎంతో మరి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఒక ₹1 కోటి వరకు అప్పు ఉండొచ్చు, లేదా 50 లక్షల అప్పు ఉండొచ్చు, లేదా 10 లక్షల అప్పు ఉండొచ్చు. మరి ఎలా తీరుతుంది? ఈ క్రెడిట్ కార్డ్స్ ఎలా నేను క్లియర్ చేస్తాను, ఎలా నేను దీన్ని తీర్చుకుంటాను, మరి నా పిల్లల వివాహాలు జరగలేదు. ఏదైనా సరే అమ్మా, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నవాడు, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యరీతిగా నీ జీవితంలో నీ సమస్యను ఆయన మరి పరిష్కరించగలడు. హల్లెలూయా. నీ సమస్య కేవలం వెళ్ళి నువ్వు యేసేకు చెప్పు, దేవా నువ్వు నిజంగా నాతో ఉన్నావు, నేను నమ్ముతున్నాను, ఈ సమస్య నీకు అప్పగిస్తున్నాను ప్రభా. ఈ క్రిస్మస్కి నీవు నా ఇంట్లో జన్మించాలి, నా హృదయంలో జన్మించాలి, నా బిడ్డల హృదయంలో మీరు జన్మించాలి, మరి మా ఇంట్లో మీరు అద్భుతాలు చేయాలి, ఆశ్చర్య కార్యాలు చేయాలి, మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను ప్రభా అని మీరు విశ్వాసంతో ప్రార్థించండి ప్రియులారా. ఈ క్రిస్మస్ వరకు నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది ప్రియులారా. హల్లెలూయా. మరి మా జీవితంలోనే జరిగిన ఒక చిన్న అద్భుత కార్యాన్ని మీతో నేను పంచుకుంటాను. ఇమ్మానుయేలు దేవుడు మన జీవితంలో మనకు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం చాలా మానవ రీతిగా భయపడుతూ ఉంటాం, అయ్యో ఎలాగా అని బాధపడుతూ ఉంటాం. మరి మా తమ్ముడు వాళ్ళ బాబు, మా మేనల్లుడు చిన్న బాబు 3.5 years ఉన్నాడు.
అయితే ఆ బాబు బాగా చాక్లెట్లు తినేసి మొత్తం పళ్ళు అన్నీ కూడా మొత్తం పాడైపోయాయండి, మొత్తం పుచ్చిపోయాయి. డాక్టర్స్ చెకప్ చేసి చెప్పారనమాట, మొత్తం అన్ని పళ్ళు పాడైపోయాయి. కాబట్టి ఈ బాబుకి ట్రీట్మెంట్ చేయాలి, రూట్ కెనాల్ చేయాలి, తర్వాత క్యాప్స్ పెట్టాలి. సో బాబు చిన్న అబ్బాయి కాబట్టి చేయించుకోడు, ఆయనకి ఎనస్థీషియా ఇచ్చి ఈ ఆపరేషన్ చేయాలి అనేసి, చిన్న సర్జరీ అనమాట చేయాలన్నారు. దానికి 1 lakh వరకు అవుతుంది అని చెప్పారు. సో మేము అది విన్న తర్వాత చాలా భయపడిపోయామండి. ఎందుకంటే చిన్న అబ్బాయి కదా, ఎలాగ మళ్ళీ ఎనస్థీషియా ఇచ్చి ఎలా చేస్తారు అని మేము ప్రార్థనలో పెట్టుకున్నామండి. 2 నెలల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా ఇది ఆపరేషన్ లేకుండా తగ్గిపోవాలి, ఆపరేషన్ లేకుండా తగ్గిపోవాలని చెప్పేసి మేము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియులారా, 2 months తర్వాత మరి ఆ ట్రీట్మెంట్ కూడా మేము ట్రై చేసాము. కానీ బాబు చాలా ఏడ్చేశాడు, చేయించుకోలేకపోయాడు. మేము వద్దని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసాం. అయితే మా ఇంటి దగ్గర మాకు తెలిసిన ఒక డాక్టర్ గారు, మా ఫ్యామిలీ డాక్టర్, చిన్నప్పటి నుంచి మేము ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సో అక్కడికి ఆయనకి చూపిద్దాం ఒకసారి అని చెప్పి మేము ప్రేయర్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళామండి. నేనేమనుకున్నానంటే పర్లేదు చేయొచ్చు, చిన్న బాబుకి పర్వాలేదు అని చెప్తారని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక డాక్టర్ గారు అసలు ఆపరేషన్ ఎవరు చెప్పారు, అవసరం లేదు, ఇంత చిన్న అబ్బాయికి ఆపరేషన్ ఎవరు చేస్తామని చెప్పారు, అదంతా రాంగ్, ఫేక్, మీరు చేయించొద్దు అనేసి, తగ్గిపోతుంది ఆయనకి, డోంట్ వరీ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం జరిగిందని. నిజంగా చాలా సంతోషించాం మేము. దేవుడు మరి నిజంగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉంటే మేము ఖచ్చితంగా ఆపరేషన్ చేయించేవాళ్ళమే. కానీ దేవుడు మాకు సలహా ఇచ్చి నడిపించి ఆపరేషన్ లేకుండానే బాబుకి స్వస్థతనివ్వడానికి మంచి మెడిసిన్ ఇచ్చారండి. సో దేవుడు ఈ విధంగా మన జీవితంలో తోడుగా ఉండి మనల్ని నడిపిస్తారు, ఆ విధంగా మిమ్మల్ని కూడా నడిపిస్తారు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వేలాది వందనాలు. అవును తండ్రి, చిన్నవారిని, ఎన్నికలేని వారిని, పేదవారిని ప్రభా నువ్వు చూసే దేవుడవు. కృంగిపోయిన వారిని, భయంతో ఉన్నవారిని, సమస్యలు ఉన్నవారిని ప్రభా నువ్వు లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చావు నాయన. అవును ప్రభా, మేము అనాథులము కాదు, ఇమ్మానుయేలు దేవుడవు, నువ్వు మాతో ఉన్నావు నాయన. మా కోసమే ఉండడానికి ఈ లోకంలో జన్మించిన తండ్రివి నీవు నాయన. యేసయ్య నీకు వందనాలు. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యములు జరిగించమని, వారి గృహాలలో, వారి కుటుంబాలలో, వారి జీవితాలలో కూడా మీ గొప్ప కార్యాలు చూసే విధంగా ఈ క్రిస్మస్ వరకునైనా వారి జీవితంలో గొప్ప కార్యములు జరుగును గాక తండ్రి. అనారోగ్యం తొలగిపోను గాక, అప్పులు తొలగిపోను గాక, స్వస్థత కలుగును గాక, వివాహాలు జరుగును గాక ప్రభా. అయా మరి సంతానం కూడా కలుగును గాక తండ్రి. కుటుంబాల శాంతి సమాధానం దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.